కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం శంకుస్థాపన చేసి 10 ఏళ్లు కావస్తున్నా భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. అధికారులు హామీలు ఇస్తున్నారు తప్ప ఇంతవరకు ఎవరూ పూర్తిగా పట్టించుకున్నది లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సదుపాయాలు, అధ్యాపకులు లేక, అటు క్లాసులు సరిగ్గా జరగక విద్యార్థులు చదువు ప్రశ్నార్థకరంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుతూ వారికి ఎంతో ఉపయోగపడాల్సిన డిగ్రీ కళాశాలలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కూడా కుకట్పల్లి, ఉప్పల్, అలాగే ఇబ్రహీంపట్నం తదితర ప్రదేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ మనం కుకట్పల్లిలో ఉన్న నిర్మాణ దశలో ఉన్న భవనం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇది ఇంకా పిల్లర్ స్థాయిలో ఉంది. పిల్లర్స్ అయితే వేసారు, స్టెప్స్ వేసారు, కానీ ఇంకా డోర్స్, వాల్స్ పెట్టే ఇంకా అలాంటివి అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇది శంకుస్థాపన చేసి దాదాపుగా 10 ఏళ్లు కావస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంత ఆలస్యం జరుగుతుంది. అధికారులు ఎంతో మంది వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు తప్ప ఇంతవరకు ఏ ఒక్కరు కూడా విద్యార్థుల గురించి ఆలోచించి పనులైతే ముందుకు సాగే విధంగా అయితే ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. దాంతోపాటు ఇక్కడ విద్యార్థులు కూడా ఈ కళాశాల నిర్మాణంలో ఉండడంతో కూడా పక్కనే ఉన్న ఇంటర్ కాలేజీల్లో అయితే వాళ్ళతో క్లాసులు వినాల్సిన పరిస్థితి ఉంది. దట్టు వారికి క్లాస్లో ప్లేస్ ఉండదు కాబట్టి, ఎలాగ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా షిఫ్ట్ వైజ్ గా రావాల్సి వస్తుంది. అలాగే మార్నింగ్, అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా కొంతమంది ఉంటారు. దాంతోపాటు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అవడంతో కూడా ఇంటికి వెళ్లే సమయానికి చీకటి పడుతుంది కాబట్టి, ఆలస్యం అవుతుంది కాబట్టి వారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ఈ విధంగా నైట్ పూట వెళ్ళేటప్పుడు కూడా వారికి ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు. ఎవరో ఒకరు ఫ్యామిలీ ఎక్స్కట్ అయితే తప్ప కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. అలాగే సైన్స్ స్టూడెంట్ చాలా మంది ఉంటారు. అదే సైన్స్ ల్యాబ్ కూడా ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ చదువుకునే విద్యార్థులకి ఆ ల్యాబ్ ఎంతో ఇంపార్టెన్స్. అలాంటిది కూడా కనీసం ల్యాబ్ కూడా అందుబాటులో లేకపోవడంతో సైన్స్ స్టూడెంట్స్ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. నగరంలో చాలా చోట్ల డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి ఇలానే ఉంది. కొన్నిటికేమో సొంత భవనాలు లేవు, మరికొన్నిటికేమో ఆ భవనం అలాట్ చేసి నిర్మిస్తున్నప్పటికీ కూడా ఆ పనుల్లో ఇంకా ఆలస్యం జరుగుతుందనే చెప్పొచ్చు. ఇంతవరకు ఏ అధికారులు కూడా ముందడుగు వేసి వారి కోసం ఆలోచించిన పరిస్థితి లేదని చెప్పొచ్చు. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కూడా కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలను కూడా అలర్ట్ చేశారు డిగ్రీ కళాశాల విద్యార్థులకి. ఆ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి అలర్ట్ చేస్తుంటారు. సో ఆ డిస్టర్బెన్స్ మధ్య చదువుకోవాలంటే కూడా కళాశాల విద్యార్థులకి కాస్త కష్టమని చెప్పొచ్చు. దాంతో పాటుకి వారికి ల్యాబ్స్ సౌకర్యం లేకపోవడము, కంప్యూటర్ సిస్టమ్స్ లాంటివి, ఇలాంటి ఇతర సౌకర్యాలు ఏం లేకుండా కూడా కేవలం వాళ్ళు ఉదయం మధ్యాహ్నం అంటే షిఫ్ట్ వైజ్ వచ్చి కేవలం క్లాసులు వినడం వరకే పరిమితం అవుతుందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కూడా స్టాఫ్ కూడా సరిగా లేని పరిస్థితి అయితే ఉంది. సో ఇటు స్టాఫ్ లేకపోవడము, ఇటు సొంత భవనం లేకపోవడము, ఇటు షిఫ్ట్ వైజ్ గా రావడంతో కూడా విద్యార్థులకు ఎంతో ఇబ్బంది అవుతుందని చెప్పాలి. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి త్వరగా ఈ నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా త్వరగా పూర్తి చేయడం, దాంతో పాటు బిల్డింగ్స్ ఎవరికైతే సొంత భవనాలు లేవో వారందరికీ కూడా కొత్త బిల్డింగ్ ని అలర్ట్ చేసినట్లయితే విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ డిగ్రీ కళాశాలలో. విడుదల నరేష్ తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.